పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చేసిన ఒక్క ప్రకటనతో గోల్డ్ రేట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయంగా ఫ్లాట్గా ఉన్నప్పటికీ MCXలో ఇదే విధంగా దేశీయంగా బంగారం ధరలు కూడా భారీగా పడిపోయాయి. ఒక్కరోజే వేలకు వేలు పతనం కావడం గమనార్హం. వెండి ధరలు కూడా పతనం అయ్యాయి. కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతోనే గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా దిగొచ్చాయి. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గోల్డ్ కస్టమ్ డ్యూటీ రిడక్షన్. దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈసారి 2024 నుండి 25 బడ్జెట్లో కీలక ప్రకటనలు చేసింది. ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి ఊతమిస్తూ కస్టమ్స్ డ్యూటీకి సంబంధించి భారీగా కోతలు విధించింది. దీంతో విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి. బంగారంపై ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్రం భారీగా తగ్గిస్తూ బడ్జెట్లో ప్రకటన చేసింది. గోల్డ్, సిల్వర్ వస్తువులు సహా ఇతర కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీ 15% నుంచి ఒకేసారి 6%కి తగ్గించింది. ఈ నిర్ణయంతో గోల్డ్ రేట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు స్థిరంగానే ఉన్నప్పటికీ ఒక్కసారిగా దేశీయంగా భారీగా తగ్గడం విశేషం. మధ్యాహ్నం సమయంలో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజిలో MCX 10 గ్రాముల బంగారం ధర ఇంట్రాడేలో రూ. 4,000 వరకు తగ్గడం విశేషం. వెండి కూడా భారీగానే పడిపోయింది. ఇక దేశీయంగా హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు సడన్గా రూ. 2,750 తగ్గగా తులం ప్రస్తుతం రూ. 64,950 వద్ద ఉంది. వరుసగా 5వ రోజు బంగారం రేటు తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. ఈ లెక్కన 5 రోజుల వ్యవధిలోనే రూ. 3,800 తగ్గింది. అంతకుముందు వరుసగా రూ. 100, రూ. 350, రూ. 450, రూ. 150 చొప్పున పడిపోయింది. ఇక ఇదే 24 క్యారెట్స్కు చెందిన స్వచ్ఛమైన బంగారం ధర విషయానికి వస్తే ఒక్కరోజే రూ. 2,990 పతనమై 10 గ్రాములకు రూ. 70,860కి దిగొచ్చింది. హైదరాబాద్తో పాటే ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్లు కుప్పకూలాయి. ఇక్కడ ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 2,750 పడిపోయి తులానికి రూ. 65,100 పలుకుతోంది. ఇక 24 క్యారెట్స్ పసిడి ధర 10 గ్రాములు రూ. 71,010 వద్ద ఉంది. బంగారం ధరలతో పాటుగానే వెండి రేట్లు కూడా దిగొచ్చాయి. ఢిల్లీలో ఒక్కరోజులోనే రూ. 3,500 తగ్గగా ప్రస్తుతం కిలో వెండి రేటు రూ. 88,000 వద్ద ఉంది. అయితే గత 5 రోజుల్లో రూ. 8,000 పతనం కావడం విశేషం. ఇక హైదరాబాద్ నగరంలో కేజీ వెండి రూ. 3,500 తగ్గగా ప్రస్తుతం కిలోకు రూ. 92,500 వద్ద ఉంది. కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఫలితంగా భారత్ నుంచి పుత్తడి ఆభరణాల ఎగుమతులు పెరుగుతాయని ఆశిస్తున్నారు. తక్కువకు ముడిబంగారం కొనుగోలు చేసి దేశీయంగా దానికి అదనపు విలువ జోడించి విక్రయించే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది.